నమస్తే, నేను ప్రశాంత్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తితో దాడి చేసిన విషయం ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. మరి ఈ కేసు ఇప్పుడు ఎంతవరకు వచ్చింది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తితో అయితే దాడి చేసిన విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ కేసు అయితే ఇప్పటికీ నడుస్తూ ఉందన్నట్లయితే వింటున్నాము. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎంతవరకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి కేసు అనేది పాపం సీను అలియాస్ అతనికి జీవితం అంతా నాశనం చేశారని చెప్పాలి. పాపం సంబంధం లేని వ్యక్తిని దానిలో ఇరికించటం కానివ్వండి, అది కూడా కాకుండా అతనికి వెళ్ళి ఇప్పటి వరకు కూడా కేసు నడుస్తుంది. నిజంగా అతను పాపం ఆ పని చేస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావు? జెన్యూన్ పర్సన్గా జగన్మోహన్ రెడ్డి నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, నేను తప్పించుకొని లేదంటే ఆ కోడికత్తి మూలాన్ని నేను చచ్చిపోయి ఉండేవాడిని, ఇన్ని రకాలు నువ్వు అనుకున్నప్పుడు ఎవరైనా ఒక పర్సన్ వచ్చి నా మీద అటాక్ చేశాడు అని అన్నప్పుడు వాళ్ళ మీద కక్ష ఉంటుందా ఉండదా? ఎవరు చెప్తే చేశాడు, ఎందుకు చేశాడు, కారణం ఏంటి, అవన్నీ తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఎందుకు ఈయన ముందడుగు వేయట్లేదు? ఎందుకోసం ఈయన కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు? సాక్ష్యం చెప్తే అయిపోతుంది కదా. నీ మీద ఇప్పుడు ఎక్కడి నుంచి ఎట్టొచ్చాడు, ఎటు నుంచి వచ్చి పొడిచాడు, ఎందుకు, ఇవే కదా అడుగుతారు. ఆబ్వియస్లీ అడిగేది లాయర్లు అక్కడ అవే కదా. సో అడిగినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేవు? నీ మీద అటాక్ జరిగింది కదా. ఇప్పుడు అతనికి నిజంగా శిక్ష వేయించాలి, అతను చేశాడు, తప్పు చేశాడు, అతనికి శిక్ష పడాలి అనుకున్నప్పుడు మీరు అటెండ్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యి వాళ్ళ మీద కేసు శిక్ష పడేటట్టు చేయాల్సిన ఇది ఉంటుంది. నిజంగా జరుగుంటే, ఇక్కడ జరగలేదు అనేదానికి క్లియర్ కట్గా ఉంది. ఎందుకంటే పొడిచిన ఇప్పుడు వేసుకున్న షర్టు కనపడలేదు. అది ఇప్పుడు అక్కడేమో షర్టు మీద గుచ్చినట్టు కనపడి ఉండొచ్చు మేబీ. అది ఆ తర్వాత వీళ్ళు అక్కడ పెద్ద కన్నం చేసుకొని దానికి ఇంకా డ్రెస్సింగ్ కుట్లు వేసి సర్జరీ చేసి ఇన్ని రకాలు చేశారు అని అంటే అక్కడ షర్టు మీద ఏమో హోల్ చిన్నగా ఉంటుంది, సో ఇక్కడేమో పెద్ద గాయం చూపిస్తుంది. సో దీన్ని టీవీల్లో పడుకొని ఆయన ఆపరేషన్ అవుతున్నట్టు స్క్రోలింగ్లు ఈ టీవీల్లో చూపెట్టిన అంత సీన్ ఆడ కనపడదు. సో షర్టు కూడా మాయం చేసేసారు. షర్టు లేదు, ఆ కోడికత్తి లేదు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అసలు? అది కూడా కాకుండా అతను పాపం చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నాడు సీను. ఇప్పుడు ఏదో బెయిల్ మీద బయట వచ్చాడు అంటే ఒకళ్ళు నన్ను చంపడానికి వచ్చారు అన్నప్పుడు మీకు ఆ బాధ లేదా? నిజంగా జరుగుంటే అయితే బాధపడతారు కదా. ఈ రోజున దళితులందరూ అంటే ఒక దళిత బిడ్డ అతను, అతని మీద మీకు ఎలాంటి దళితులకి నా దళితులు, నా ఎస్టీలు, నా ఎస్సీలు అని మాట్లాడతారు కదా. ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద నువ్వు చూపెట్టేది ఇదా? సో నిజం జరుగుంటే ఏది జరిగిందో అది చెప్పాలి అక్కడ వెళ్ళి. అది తర్వాత జడ్జి గారి ఇష్టం, జడ్జిమెంట్ అనేది. కానీ ఎందుకు నువ్వు ఇక్కడ ఇట్లా చేస్తున్నావు? ఈ రోజున దళితులందరూ కూడా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ముట్టడిస్తాము అని అంటున్నారు. ఆయన ప్రతి చోటకి వెళ్ళటానికైతే ఆయనకి టైం ఉంటుందా? ఎక్కడెక్కడ తిరుగుతాడు కదా. పులివెందలు వెళ్తాడు, బెంగళూరు వెళ్తాడు, వైజాగ్ వెళ్తాడు. ప్రతి వాళ్ళు ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళందరినీ జైల్లో వెళ్ళి పరామర్శిస్తారు. ఇప్పుడు మొన్న వంశీ గారిని వెళ్ళి పరామర్శించారు. ఇతను దళితుడేనా? ఇంత నిర్లక్ష్యమా? అంటే ఏంటి? వీళ్ళందరి జీవితాలు జైళ్ళల్లో మగ్గిపోవాలి, ఈయనేమో హ్యాపీగా ఉండాలి. ఇదంతా కుట్ర, ఇదంతా కావాలని జగన్మోహన్ రెడ్డి చేశారు అని రేపొద్దున ప్రజలందరికీ తెలుస్తుంది, ఓపెన్ అయిపోతుంది. ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది, ఏంటి, ఇవన్నీ కేసు కంప్లీట్ అయిపోయిందంటే ఎక్కడ ఏంటి అనేది ఇదంతా క్లియర్గా వచ్చేస్తుంది కదా. అది రాకూడదు. ఎవరు వాళ్ళు వెనకుండి చేయించారు అవేమీ కూడా రాకూడదు. అందుకోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నంతో వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడటంలా. ఇప్పుడు దళితులందరూ కూడా ఏకమయ్యి వాళ్ళకి మాకు న్యాయం జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావాలి, వచ్చి సాక్ష్యం చెప్పాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలా కానీ రాని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లుని ముట్టడిస్తామనేది వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సో నువ్వు ఈ రోజున ఏదైతే ఆయన అందరినీ వెళ్ళి పరామర్శిస్తున్నాడో అదే ఎందుకు దళిత బిడ్డని ఎందుకు వీళ్ళు ఇలా ఇచ్చేస్తున్నారు?
సో అందుకని వాళ్ళ బాధను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దళితులందరూ కూడా మాకు న్యాయం జరగాలి అనే ఒక న్యాయ పోరాటం జరుగుతుంది. సో చూద్దాం, ఇప్పుడు రేపొద్దున నెక్స్ట్ వాయిదాకి అటెండ్ కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు. సో ఇప్పటి వరకు విచారించిన విచారణలో అంతా జరిగినవి ఇవేం చేస్తారు. ఎన్ని రోజులు రాకుండా ఉంటే, ఇప్పుడు మామూలు వాళ్ళకి రాకుండా ఉంటే అరెస్ట్ వారెంట్ అనేది వెళ్తుంది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెళ్తుందిగా, ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే వచ్చి చెప్పాల్సిన కేసు పెట్టడమే కాదు, సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏమీ జరగనప్పుడు కేసు పెట్టకూడదు కదా. పెట్టినప్పుడు ఇన్ని సంవత్సరాలు అతను జైల్లో ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏమీ జరగలేదన్నట్టు నువ్వు వెనక్కుంటే రేపొద్దున అది ఫేస్ చేసిన అతనికి నీ మీద కేసు పెట్టే రైట్ ఉంటుందిగా. ఏమీ జరగనప్పుడు నన్ను ఎందుకు ఇన్ని రోజులు ఇరికించారు, ఇన్ని రోజులు నేను ఎందుకు జైల్లో ఉన్నాను, నా మీద అన్యాయంగా కేసు పెట్టాడని అతనే పెడతాడేమో చూడాలిగా. అసలు ఇన్ని రోజులు సాక్ష్యం చెప్పడానికి రాకుండా ఉన్నదానికి కూడా ఆయన మీద జడ్జి గారు వారెంట్ ఇష్యూ చేస్తారు. వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన కోర్టుకి వెళ్ళాలి. అక్కడ ఏదైతే జరిగిందో ఆ రోజున అనేది అలా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు జడ్జిమెంట్ కూడా రావాలి కదా, ప్రజలందరికీ తెలియాలి ఇది ఏం జరిగింది, ఎందుకు ఏంటి అనేది. సరే, అదే విధంగా ఈ గుండ్రాయి కేసు కూడా ఎక్కడి వరకు వచ్చింది మేడం? గుండ్రాయి కాదమ్మా, గులకరాయి. గులకరాయిది అప్పుడే తెలిసిపోయింది. ఆ గులకరాయి ఇష్యూ కూడా ఏదైతే గులకరాయి సతీష్, ఆ కుర్రాడు పాపం 18 సంవత్సరాలు కూడా 17 ఏళ్ళ కుర్రాడు. ఆ అబ్బాయిని కూడా అప్పుడు పట్టుకెళ్ళి ఆ అబ్బాయిని బంధించి కొట్టి హింసించి అతనికి డబ్బులు ఇస్తాము నువ్వు బొండం ఉమా గారు చేయమన్నారు అని చెప్పమని ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టారనేది తను ఓపెన్గా బయట వచ్చి సాక్ష్యం చెప్పాడు. మీడియాలో మాట్లాడాడు, చెప్పాడు. అంటే వీళ్ళకి ఎలా ఉందంటే ఇప్పుడు కొంచెం దళితుల్ని, కొంచెం వెనకబడిన తరగతులు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళతో ఇలాంటి పనులన్నీ చేయించాలి, కేసులు పెట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు సామాజిక పరంగా వెనకబడిన వీళ్ళ బాధ ఎందుకు వాళ్ళని అట్లా ఇబ్బంది పెడతారు. ఈయన పొద్దున్న లేస్తే చెప్పే ప్రచారాల్లో ఏముంటాయి, నా దళితుడు, నా ఇది అని చెప్తాడు, నా ఎస్సీ, నా ఎస్టీ అని ఇన్ని రకాల మాటలు చెప్తాడు కదా. చెప్పినప్పుడు వాళ్ళకే నువ్వు అన్యాయం చేసేది. అంటే మనం చూసాం డాక్టర్ సుధాకర్ గారి హత్య దగ్గర నుంచి చూసుకున్నా కూడా అందరూ ఎంతమంది డోర్ డెలివరీ చేసిన వాళ్ళను కూడా డెడ్ బాడీస్ వాళ్ళు కానివ్వండి, ఎంతమందిని దళితుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు సత్యవర్ధన్ కానివ్వండి, కిడ్నాప్ చేసి వీళ్ళందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. ఎంతమంది, కొన్ని వేల మంది దళితుల్ని ఇబ్బంది పెట్టాడు ఇప్పటికి 5 ఏళ్లలో. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అందుకే వాళ్ళకి దళితులకి ఈ రోజున కోపం రావటమే కానివ్వండి, మమ్మల్ని వాడుకొని నువ్వు రాజకీయంగా పబ్బం గడుపుకోవటం కోసం మా పిల్లల్ని పనంగా పెట్టావా అనే ఒక్క దాంతోనే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా వార్నింగ్ ఇవ్వటమే జరుగుతుంది. అది రేపు పొద్దున ఆయన కానీ చెప్పకపోయారనుకోండి, వాళ్ళు మేము ముట్టడిస్తాం అని అంటున్నారు. సో ఎవరికైనా కూడా రైట్ ఉంటుంది, వాళ్ళకి జరుగుతుంటే అన్యాయం జరుగుతుంటే మాట్లాడే రైట్ ఎవరికైనా ఉంటుంది కదా ఈ దేశంలో. అది వాళ్ళు పోరాడుతున్నారు. ఖచ్చితంగా దానికి ఫేస్ చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం.